ఛానల్. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మనం అరకు వెళ్తున్నాం. ఈరోజు నేను వేసుకున్న అవుట్ఫిట్ అయితే ఇది. చాలా డ్రెస్సులు చూసాం కానీ లాస్ట్కి ఈ గౌనే వేసుకుందామని ఫిక్స్ అయ్యాను. నిజంగానే బాగుందా? బాగుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము ఎన్నిసార్లు ప్లాన్ చేసినా క్యాన్సిల్ అయిపోయేదనే ట్రిప్ ఉంది అంటే అది అరుకే. ఇప్పుడు కూడా చాలా టైం కన్స్ట్రెయిన్స్ వల్ల ఉండిపోదాం అనుకున్నాం, కానీ ఏదైతే అదేందని స్టార్ట్ అయిపోయాం. మేమైతే చాలా లేట్గా మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయ్యాం. ఖచ్చితంగా ఇలా ఎవ్వరూ స్టార్ట్ అవ్వకూడదు. అరకులో అన్ని ప్లేసెస్ విజిట్ చేయాలంటే ఏదో ఒక్క ప్లేసే చూద్దామని అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఫైనల్లీ అరకు అయితే వచ్చేసాం. మేము వచ్చేసరికి అయితే 1:30 to 2 అయిపోయింది. ఈ వ్యూ పాయింట్ చూసారా, భలే ఉంది కదా. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపించింది. ఇక్కడైతే కాసేపు కార్ ఆపి మంచిగా ఫొటోస్ అందరం దిగాం. నేను తీసుకున్న ఫోటో అయితే భలే వచ్చింది. మీరు కూడా చూసేయండి ఎలా ఉంది. అలా కాసేపు అక్కడ ఉండైతే స్టార్ట్ అయిపోయాం. ఆల్రెడీ 2:30 అయిపోతుందని పక్కన ఒక రెస్టారెంట్లో ఆపి మంచిగా ఫుడ్ తినేసి స్టార్ట్ అయిపోయాం. అక్కడ అన్ని రిసార్ట్లే ఉన్నాయి. రెస్టారెంట్ దొరకడం చాలా కష్టం అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా కాఫీ ప్లాంటేషన్కి అయితే వెళ్ళిపోదాం. మంచిగా లంచ్ చేసేసాను కాబట్టి ఫుల్ ఎనర్జీతో వ్లాగ్ స్టార్ట్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. ఎలాగో హాఫ్ డే అయిపోయింది కదా అని మొత్తం అరకులో ఉన్న ప్లేసెస్ అయితే విజిట్ చేయలేమని అర్థమైపోయింది. అట్లీస్ట్ కాఫీ ప్లాంటేషన్ అయినా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయిపోయా. ఇక్కడే వుడెన్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి చిన్న పిల్లలకి 20 రూపీస్, పెద్ద వాళ్ళకి 50 రూపీస్. దీని క్లోజింగ్ టైం వచ్చేసి ఈవినింగ్ 6 o'clock. అక్కడ చిన్న కాఫీ ప్లాంట్స్ కూడా అమ్ముతున్నారు తెలుసా. లోపలికైతే వచ్చేసాం. వ్యూ చూడ్డానికైతే ఇలా ఉంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతాయంట. అక్కడ ఫొటోస్, వీడియోస్ చాలా సూపర్గా వస్తున్నాయి తెలుసా. నేచర్కి దగ్గరగా ఉండడం అంటే ఇదేనేమో అని నాకు ఇప్పుడే అనిపించింది. ఇక్కడే ఉండిపోతే బాగుండు అనుకున్నంత అందంగా ఉన్నాయి అన్నీ. ఇకపోతే ఇక్కడ ఒక నెస్ట్ అరేంజ్ చేశారు ఫోటో సెక్షన్ కోసం. ఈ నెస్ట్ ఎక్కి ఫోటో తీసుకోవడానికి పర్ పర్సన్ 50 రూపీస్ పే చేయాలని చెప్పారు. మేము నలుగురం అయితే చాలా ఎక్సైటెడ్గా ఆ నెస్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఎప్పటిలాగే అందరికంటే ముందు నేనే వెళ్ళిపోయి అన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాను. అన్నిట్లో బెస్ట్ ఫోటో అంటే ఇదే చెప్పచ్చు. భలే క్యూట్గా డిజైన్ చేశారు కదా ఈ నెస్ట్. మా అమ్మ నాన్నలు కూడా ఎక్కమని చెప్పాను. ఈ క్యూట్ కపుల్కి మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాం. వాళ్ళిద్దరూ తెగ సిగ్గుపడిపోతూ ఫొటోస్ తీసుకుంటున్నారు. వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ని క్యాప్చర్ చేయడం నాకు భలే అనిపించింది. మా అమ్మకైతే ఈ ప్లేస్ భలే నచ్చేసింది. తనైతే సూపర్ హ్యాపీ. ఇంకా మా డాడీ విషయానికి వస్తే ఆయన టూరిస్ట్ గైడ్లా మారిపోయారు. ఆ డాడీ కూడా ఒక యూట్యూబర్లా మారిపోయి ఇది చూపించు అది చూపించు అని నన్ను గైడ్ చేస్తున్నారు. ఇదే వుడెన్ డెక్ నెస్ట్. చాలా బాగుంది కదా. నాకు అన్ని భలే నచ్చేసాయి. మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. ప్రేమ కాదు, ప్రేమ కాదు, ప్రేమ కాదు, ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయి మాయ చేసే ఆ మాయే ప్రేమాయే. అరకు అంటేనే ముందుగా గుర్తొచ్చేది కాఫీ. అవి కొనకుండా మనం వస్తామా? మా డాడీకి కాఫీ అంటే చాలా ఇష్టం. అందుకే 2 డబ్బాలు కాఫీ ఇంకా బిర్యానీ సామాన్లు ఏవో కూడా అక్కడ చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయని అవి కూడా పర్చేస్ చేశారు. తర్వాత అక్కడ కాఫీ కూడా టేస్ట్ చేశారు. సూపర్గా ఉందంట. నేను ఎలాగో కాఫీలు, టీలు తాగను కాబట్టి మనకిష్టమైన బొంగులో చికెన్ అక్కడ అమ్ముతున్నారని తెలిసి టేస్ట్ చేద్దామని వెళ్ళిపోయా. చాలా న్యాచురల్గా ఆ బ్యాంబూలోనే కుక్ చేయడం భలే ఉంది కదా. టేస్ట్ గురించి అయితే నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు కదా. ఈ డే మొత్తంలో నాకు నచ్చని పార్ట్ ఏమైనా ఉంది అంటే అది ఈ ట్రాఫిక్కే. ఈ సింగిల్ రోడ్లో ఎన్ని పెద్ద పెద్ద కార్స్, వెహికల్స్ రావడం, ఇంకా చెప్పాలంటే 2-3 పెద్ద పెద్ద బస్సులు కూడా వెళ్ళాయి. మేము మోస్ట్లీ ½ an hour కంటే ఎక్కువ ఆ ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయాం. మేము వచ్చిందే లేటు, దానికి తోడు ఈ ట్రాఫిక్. ఇంకా ఏమీ చూడలేమని అర్థమైపోయింది ఈ ట్రాఫిక్ వల్ల. అలా చాలా 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 సేపు వెయిట్ చేసిన తర్వాత అయితే ట్రాఫిక్ నుంచి బయటపడ్డాం. మేము రిటర్న్ అయిపోతున్న వేలో తాటిపూడి వాటర్ ఫాల్స్ 2 kilometers అని చూసాం. అంతే రైట్ టర్న్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. మేము వచ్చింది అయితే ట్రైబల్ ఏరియాకి. రోడ్స్ మాత్రం అంతేం బాగాలేదు, కానీ ఒక్కసారి ఆ ప్లేస్ అండ్ ఆ వ్యూ చూసేసరికి అవన్నీ మర్చిపోయాం. అసలు ఈ వ్యూ పాయింట్ ఎంత బాగుందో తెలుసా. అంత టాప్ నుంచి కిందకి చూస్తుంటే భలే అనిపించింది.
చుట్టూ గ్రీనరీ, మధ్యలో ఆ చిన్న వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో తెలుసా చూడ్డానికి. ఇలాంటి ప్లేసెస్కి వింటర్ సీజన్లో వస్తే సూపర్బ్గా ఉంటుందని నాకు అనిపించింది. ఇక్కడే ఉండాలని ఉంది కానీ లేట్ అయిపోతుందని స్టార్ట్ అయిపోయాం. వెళ్ళిపోయే ముందు ఇంకొకటి కూడా చూశాను, ఇలా డిఫరెంట్గా హార్వెస్ట్ చేయడం. ఇలా ఆటోతో హార్వెస్ట్ చేయడం చాలా ఇన్నోవేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ నేచర్, ఈ చల్ల గాలి, ఈ మట్టి ఇల్లులు ఇవన్నీ చూస్తుంటే ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు. అవును, అరకు మీరు ఎన్నిసార్లు వెళ్ళారు? వెళ్తే ఏమేం ప్లేసెస్ విజిట్ చేశారో నాకు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ టైం పక్కాగా అన్నీ విజిట్ చేసి వ్లాగ్ చేస్తా. ఈ అన్నే మన రథసారథి. అసలు అన్న ఎంత సూపర్బ్గా డ్రైవ్ చేస్తాడు తెలుసా. ఇలాంటి సింగిల్ రోడ్లో చాలా డేంజరస్ కట్స్లో కూడా చాలా స్పీడ్గా సేఫ్గా తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ ప్రసాద్ అన్న. ఇంకా మనం ఇంటికి రిటర్న్ అయిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఒక పక్క ఇంతేనా, ఇవే చూసామా, ఇంకా చాలా ఉన్నాయి కదా అనిపించినా కూడా సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్టు కొంచెమైనా చూసాం కదా అని సాటిస్ఫాక్షన్తో వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ టైం 2-3 డేస్ ఉండేలా ప్లాన్ చేసుకొని పక్కాగా వస్తాం. అయితే మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే మన బ్యూటిఫుల్ రాజాం. ఎన్నో బ్యూటిఫుల్ మూమెంట్స్ అండ్ మెమరీస్ క్రియేట్ చేసుకున్నాను. ఇది చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంది. మీకు నచ్చినట్టయితే లైక్